మంచిర్యాల జిల్లాలోని గాంధీనగర్లో కాళికామాత బోనాలు ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసం బోనాల వేడుకల్లో భాగంగా హమాలీవాడ నుండి పలహారాల రథం బోనాలతో కాళికామాత ఆలయం వరకు మేళ తాళాలతో డప్పు చప్పుళ్లతో పోతురాజుల నృత్యాలతో శోభయాత్ర నిర్వహించారు. మంచిర్యాలలో మొట్టమొదటిసారిగా మహంకాళి జాతర సందర్భంగా పలహార బండి ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ నల్లశంకర్ తెలిపారు. బోనాలతో అంగరంగ వైభవంగా మంచిర్యాలలోని ఆలయ పూర వీధులు గుండా శోభయాత్ర నిర్వహించి అమ్మవారికి బోనాలు సమర్పించామన్నారు. టెంపుల్ గాంధీనగర్ లో కట్టి 9 నెలలు అవుతుంది. నేను జాగిచ్చిన విజయమ్మ, పెట్టుకుని తిరుపతి గారు, స్వామి బోర్గం శ్రీనివాసు, ఇంకా మిగతా కొందరు దాతల సాయంతో గుడి నిర్మించడం జరిగింది. దీనిలో భాగంగా ఆషాఢ మాసం కావడంతో ఫస్ట్ బోనాలు మా రఘుస్వామి గారు ఏమన్నారంటే పలారం బండి అంటే చేద్దామంటే ఎట్లుంటో చూద్దాం అనుకుని తెప్పించడం జరిగింది. దానిలో భాగంగా మేము మాతో పాటు మంచిర్యాల ప్రజలు, మంచిర్యాల జిల్లా ప్రజలు అందరూ బాగుండాలనే కార్యక్రమం ఇది. ఏ ఒక్కరిది కాదు. అందరూ కూడా పలారం బండితో వచ్చి గుడి వరకు వచ్చి అందరూ గుళ్ళో బొట్టు పెట్టుకొని ఆశీర్వాదం తీసుకొని భోజనం చేసి వెళ్ళాలని కోరుతున్నాం. ఈ పలహారం బండి అనే కార్యక్రమము హైదరాబాద్ నుంచి మొదలైంది. హైదరాబాద్ లో పురాతన కాలంలో ప్రేగు వ్యాధి అనేది రావడం జరిగింది. ఆ యొక్క ప్రేగు వ్యాధిని నివారించేందుకు అమ్మవారికి అప్పుడున్న రాజు ఈ పలహారం బండిని సమర్పించడం జరుగుతుంది. అప్పుడు ఏదైతే ఈ ప్రేగు వ్యాధి అంటువ్యాధి ఏదైతే ఉందో దూరం అవుతుంది. అంటువ్యాధి కాదు, మనకు సీజనల్ గా వచ్చే వ్యాధులు కానీ ఏం కానీ మన దరిదాపులకు రాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు, ఆ గ్రామ ప్రజలందరూ సుఖ సంతాలతో ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి ఈ యొక్క పలహారం బండి అనేది నిర్వహించడం జరుగుతుంది.